మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశగాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నివేదన చాటును దాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వీరాని సంఘం ప్రియమైన బిడ్డల నేడు మాకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25 నుంచి 29 వరకు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25 నుంచి 29 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండా అట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనక పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనక పోవుట మరీ నిశ్చయము కదా. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ నిశ్చలమైన రాజ్యము, దేవుని రాజ్యము, అందు నివసించుటకు కావలసిన యోగ్యత, అర్హత ప్రతి మానవులు కలిగి ఉండాలని, అది దేవుని యొక్క జ్ఞానము చేత మనస్సును ఎరిగిన వారమై దేవుడు తెలియజేసినట్లుగా ఆయన యందు గుప్తమైన వాటిని మనము కలిగి ఉండాలి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు యెహోవా యందు గుప్తమైనవి. పౌలు తెలియజేస్తున్న మాట, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి అంటున్నారు. ఎవరైతే మీకు బుద్ధి చెబుతున్నారో ఆ చెప్తున్న వారిని మీరేం చేయాలి? నిరాకరించకండి. అంటే దేవుని చేత, దేవుని ద్వారా నీవు ఏదైతే కలిగి ఉండాలో, పొంది ఉండాలో దానిని గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ, మరి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల అంటున్నాడు. ఎవరైతే మీ ఎడల, మీ ఆలోచనల, మీ తలంపుల ఎడల, మీ మార్గాలను సరిచేసేవారే ఉన్నారో వారిని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల అంటే అది విని విశ్వసించి ఆ ప్రకారం సరిచేసుకొని ఆ ప్రకారం జీవించి ఆ ప్రకారం ప్రవర్తించట అనేది దేవుని యొక్క ఉద్దేశం అనే విషయాన్ని పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. కాబట్టి పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనక పోవుట మరీ నిశ్చయము కదా. దేవుని చేత, దేవుని ద్వారా హెచ్చరింపబడుతున్నప్పుడు ఆ యొక్క హెచ్చరికలకు మనం లోబడి జీవించవలసి ఉన్న వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఈ సంబంధమైన పరలోక సంబంధమైన విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించుచున్న మనము అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని మాట ఏం చేస్తున్నాం? తృణీకరిస్తున్నాం, విడిచిపెడుతున్నాం. వాక్యానుసారంగా నడుచుకొనక, వాక్యానుసారంగా జీవించక, లోకమందు, శరీరమందు ఆశ కలిగి విశ్వాసమును దూరం చేసుకుంటున్న పరిస్థితులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా పౌలు ఇక్కడ ప్రస్తావన చేశాడు. అందుకనే పరలోకం నుండి బుద్ధి చెప్పుతున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. అనేది దేవుని యొక్క ఆలోచన నుండి, తలంపుల నుండి మన ప్రవర్తన సరి చేసుకొనక మనము దాని నుండి తప్పించుకోలేం కదా. అంటే సమస్తము కలుగు చేసిన దేవుడు నీ పట్ల, నా పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని, ఆలోచన కలిగి ఉన్నాడో పౌలు ప్రస్తావన చేస్తూ, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసాను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమి మాత్రమే గాక ఆకాశము కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. అని భూమి ఆకాశములు సమస్తమును సృజించిన దేవుడు, వాటి యొక్క ఉత్పత్తి, వాటి యొక్క విధి విధానాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క తలంపులలో అవి ఆయా రీతిలుగా ఆయన యందు అవి
జరిగిస్తున్న విధానాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. అందుకనే అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసిన గాని ఇప్పుడు నేను ఇంకొకసారి అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేయబో కార్యాలు, దేవుడు చేయ కార్యాలు ఇవన్నీ కూడా మనము గ్రహించి వాటి ప్రకారము మనము జీవించవలసి ఉన్నది. అందుని బట్టి నేను ఇంకొకసారి భూమి మాత్రమే కాక ఆకాశము కూడా తెంపింపచేతును అనే మాట ఇచ్చి ఉన్నాడు. అంటే ఆయన చేతి పనులైనవి, ఆయన ఉద్దేశాలైనవి, ఆయన ఉద్దేశానుసారమైనవి ఇవన్నీ కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఇంకొకసారి అను మాట చలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడిన అన్నట్లు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది అన్నాడు. అంటే దేవుడు చేయు ప్రతి కార్యము అది మేలే గాని కీడు కాదు కాబట్టి మేలైన దాని యందు మనం బుద్ధి కలిగి ఉంటే, అందుకనే పరలోక సంబంధమైన జ్ఞానాన్ని గురించి ఇక్కడ పరలోకం నుండి వచ్చి బుద్ధి చెప్పుతున్న వాణిని గురించి విసర్జించుతున్న మనము అనే విషయాన్ని ఇక్కడ చూస్తారంటే దేవుని మాట వినకుండా, దేవుని ఉద్దేశాన్ని అనుసరించకుండా, దేవుని చిత్తాన్ని అనుసరించకుండా మనం ప్రవర్తిస్తున్న మన ప్రవర్తన ఏదైతే ఉందో దానిని పౌలు ఇక్కడ ప్రస్తావన చేశాడు. అందుకే అంటున్నాడు ఇంకొకసారి మాట చెల్లింప చేయబడనివి నిలకడగా ఉండి నిమిత్తము అవి సృష్టింపబడిన అన్నట్లు చెల్లింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిస్తున్నది. దేవుడు తాను చేయు వాటిని, తాను జరిగించు వాటిని ఆయన బిడలమైన మనము పొందుకొనుటకును వాటి ప్రకారము జీవించుటకును మనం ఇహమందు ఉన్నాము. పరమందు ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మానవుని తన యొక్క సంరక్షణలో, తన కాపుదల్లో ఆయన భద్రపరుస్తూ దినదినము వారిని అభివృద్ధి పరుస్తున్నాడు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉన్నాము. అంటే నిశ్చలమైన రాజ్యం అంటే స్థిరమైనది, నిత్యము ఉండేది ఆ పరలోకము. ఆ పరలోక రాజ్యమందు మనము ఏమై ఉన్నామో ఆ పరలోకమందు మనం ఏ విధంగా జీవించవలసి ఉన్నదో గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము అంటే దేవుని యొక్క దయతో, కృపతో, ఆయన ఉద్దేశాల చేత, ఆయన ఆలోచనల చేత జీవించు వారమై ఉండి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం అంటే దేవునికి ఇష్టలుగా, హృదయానుసారులుగా, దేవుని ఉద్దేశానుసారులుగా, దేవుని ఆలోచనానుసారంగా మన ఇష్టాన్ని గాక దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తాన్ని జరిగించే వారమై మనం ఉండాలి అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలయనగా మన దేవుడు దహించు అధినై ఉన్నాడు కాబట్టి మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న శాపాన్ని ఆయన తొలగించి నిన్ను నన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన నీతిని ధరించిన మనము తిరిగి పాపమునకు చోటయ్యక లోకము నుండి ప్రత్యేకింపబడి శరీర క్రియలను విసర్జించి పరసంబంధమైన దేవుని మాటల చేత, ఉద్దేశాల చేత ఒకరి యందు ఒకరు దేవుని కృపయందు భయమును భక్తిని కలిగి వినయ విధేయతలు కలిగి మరి ఏదైతే పౌలు మీకు బుద్ధి చెబుతున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూసుకొనడి అంటున్నాడే, ఆ బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యెహోవాయందు గుప్తమైనవి కాబట్టి ఆయన యందు మనకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని కలిగి ఆయన రాజ్యమందు ఆయనతో పాటు సదాకాలము జీవించే వారమై ఉండాలని పౌలు నాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, నిత్య నివాసమైన నీ యందు నివసించుటకు మాకు నీ కృప అనుగ్రహించండి. నేను కృపచేత రక్షింపబడ్డ మేము ఆ కృపలో కొనసాగుటకు నీ యొద్ద ఏది మేము నేర్చుకున్న వలనో, ఏది ఎరిగి గ్రహించి జీవించవలనో మాకు తెలియచేయండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ యందు గుప్తమైనవి కాబట్టి నాయన వాటిని మేము గ్రహించి, ఎరిగి, తెలుసుకొని
ఆ ప్రకారం జీవించి నీ యందు జీవించగలటూ కట్టుకృప దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు నశించగా అంతటందరూ మారు మనసు కలిగి పాపత్వం మాపనం కలిగి నేను ఇచ్చి రాజ్యం అందు చేరగలందులో కట్టుకృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని కృపల చొప్పున ఆశీర్వదించి దీవించి అయినా మరి తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి ఏర్పాటు చేయడం ఆయా కుడికలను బట్టి నీ సన్నిధి, నీ సహాయము, నీ తోడు దీవెనలు దయచేయండి. దీని పరిచర్యల సేవలో మీ తోడ్పాటు, మీ తోడు దీవెన మాకు అనుగ్రహించి మీరు ఆఖరికి మిమ్మల్ని సిద్ధపరచునని యేసునామమున నడుచున్నాము. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ జీతం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ దినాలు మాకు దయచేయండి. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనలోకి ఏకాదశిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతాయి. ఆమేన్. నా పరమతనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.